చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంది. ప్రొడక్ట్ అమ్మడం అంటేనే నెట్వర్క్ మార్కెటింగ్ అని అనుకుంటారు. లేదా ఎక్కువ మందిని జాయిన్ చేస్తే పని అయిపోతుంది అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో అసలు పని ఈ రెండూ కాదు. ఈ బిజినెస్‌లో పని 3 స్టెప్స్‌లో ఉంటుంది. మొదటిది కనెక్ట్ అవ్వడం. రెండోది కమ్యూనికేట్ చేయడం. మూడవది డెవలప్ చేయడం. మొదట కనెక్ట్ అవ్వడం అంటే ప్రతిరోజు కొత్త వ్యక్తులను కలవడం, రిలేషన్ బిల్డ్ చేసుకోవడం, నమ్మకం ఏర్పరచడం. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో పీపుల్ కంపెనీని జాయిన్ అవ్వరు. వాళ్ళు మీతో జాయిన్ అవుతారు. రెండవది కమ్యూనికేషన్. మీరు మాట్లాడే విధానం మీ బిజినెస్ గ్రోత్‌ని నిర్ణయిస్తుంది. మీరు చెప్పేది కన్‌ఫ్యూజన్ లేకుండా క్లియర్‌గా, సింపుల్‌గా ఉండాలి. మీ మాట విన్న వ్యక్తి ఇది నేను కూడా చేయగలను అని ఫీల్ అవ్వాలి. అది ఒక ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. ఇక మూడవది డెవలప్‌మెంట్. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత వాళ్ళను వదిలేస్తారు. కానీ నిజమైనటువంటి పని అప్పుడే స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ ఇవ్వాలి, గైడ్ చేయాలి, మోటివేట్ చేయాలి. వాళ్ళు కూడా అదే పనిని రిపీట్ చేసే విధంగా మనం చేయాలి. దీనినే డ్యూప్లికేషన్ అంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో మీరు చేసే పని మీ ఒక్కరే చేయడం కాదు. మీరు లేకపోయినా మీ టీం చేసే విధంగా సిస్టమ్‌ని నిర్మించాలి. మీరు కనెక్ట్ అవ్వాలి, మీరు కమ్యూనికేట్ అవ్వాలి, మీరు డెవలప్ చేయాలి. అప్పుడు మీ టీం కూడా అదే చేస్తుంది. అదే రియల్ గ్రోత్. అందుకే నెట్వర్క్ మార్కెటింగ్‌లో అసలు పని ప్రొడక్ట్ అమ్మటం కాదు, కానే కాదు. పీపుల్‌ని డెవలప్ చేయడం. ఎందుకంటే మీరు పీపుల్‌ని డెవలప్ చేస్తే పీపుల్ మీ బిజినెస్‌ని డెవలప్ చేస్తారు. థ్యాంక్ యూ.